పెద్దవాళ్ళు రాగానే చిన్నవాడు లేవకపోతే నమస్కారం చేయకపోతే ఆయుక్షీణం అంటారు మన వాళ్ళు. మనకు తెలియకుండానే శరీరంలో ఉండే జీవశక్తి పైకి కిందికి సంచరిస్తూ ఉంటుంది. అందరికీ తెలుసు, రక్త ప్రసారం మనకు తెలిసి జరుగుతుందండి. మన అనుమతి, రక్తం పైకి వెళ్ళమంటావా అని అడుగుతుందా, వెళ్ళేలోగా పోతాడు వీడు. మనం అనుమతి ఇచ్చి అది పోయేలాగా వీడు పోతాడు. అప్రయత్నంగా రక్తం 72,000 నాడుల్లో ప్రసరించేటువంటి ఏర్పాటు చేసిన జగన్మాత పరమ దుర్గాదేవి ఎంత గొప్పదండి. దేవుడు ఉన్నాడని వేరే చెప్పాలా? నీ ఒంట్లో రక్తం ప్రసరిస్తుందయ్యా దేవుడు అంటే. అది లోపల జీవశక్తి ఏమవుతుందంటే, తనకంటే పెద్ద శరీరం కనపడగానే ఈ చిన్న శరీరం కనుక లేచి నిలబడకపోతే కూర్చున్న శరీరంలోంచి జీవుడు లేస్తాడు. వీడి శరీరం లేవలా, వీడు జీవుడు లేచాడు పైకి, శరీరం లేవలా. అప్పుడు ఆ జీవుడిని అదిమి పెట్టాలి. వాడు అదిమి పెట్టబడే రకం కాదు, వాడు తగ్గిపోతాడు. అంటే శ్వాసలు తగ్గిపోయే, జీవశక్తి తగ్గిపోయింది. అందుకనే పెద్దవాళ్ళు రాగానే లేచి నమస్కారం చేయకపోతే ఆయుర్దాయం తగ్గిపోతుంది, అనుమానం ఏం లేదు.